నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అగన్య వ్లాగ్స్. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి, బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్లో పిల్లల వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు కనీసం ఎవరు చూడలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదండి. ఇప్పుడు వంటల వీడియోస్ పెడుతుంటే అందరూ చూస్తున్నారండి. మీరు మమ్మల్ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. నేను ఫస్ట్లో అనుకున్నానండి యూట్యూబ్ అనగానే ఎంతో ఈజీ, ఇరుకనే డబ్బులు వస్తాయని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుందండి, ఒక బ్లాగ్ చేయాలన్నా, ఒక షార్ట్ చేయాలన్నా వాటి వెనుక ఉండే ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందండి. నాకు ఆ బాధల వెనుక ఉండే కష్టం ఎంతనో ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఈరోజు నేను సెలవులు అని చెప్పేసి మా అప్ప వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక మా తమ్ముడు వాళ్ళు నాతోనే వంట చేయిస్తున్నారండి. నేను అక్కడ మా ఇంటి దగ్గర నేనే చేసేసుకొని ఇక్కడ మా ఇంటి దగ్గర వంట నేనే చేసి తినాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తామండి, మా తమ్ముడు ప్రేమగా నేను వచ్చినందుకు ఏదైనా వెరైటీ చేయవా అక్క అని అడిగితే ఎగ్ పులావ్ చేశానండి. ఇక ఈరోజు మా లంచ్ వచ్చేసి ఎగ్ పులావ్ అండి. సో మీకు నచ్చితే మా వంటకాన్ని మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో ఎగ్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నానండి. ఏం లేదండి, ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని వేయించేసుకోండి. సో ఆ ఎగ్స్ కొంచెం వాటికి ఘాట్లు పెట్టేసుకుంటే బాగా వేగుతాయి లోపల వరకు, మనకు కూడా టేస్ట్ మంచిగా ఎన్హాన్స్గా అవుతుంది. సో ఎగ్స్ని ఘాట్లు పెట్టేసుకొని కొంచెం వేగాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే పక్కకు పెట్టేసుకున్నాక మళ్ళీ అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు, మీకు ఏ మసాలాలు ఇష్టమైతే ఆ మసాలాలు వేసుకోండి. నేనైతే చెక్క, లవంగాలు, కొన్ని యాలకులు, సాజీరా వేసి వేయించేసుకుంటున్నానండి. అవి వేసేసాక కొంచెం అవి వేగాక కొన్ని కాజులు వేసానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం మసాలా దినుసులు, కాజులు వేసి వేయించేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం చిటపటలాడగానే ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు అనేటివి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక మీ దగ్గర ఉండే క్యారెట్స్ కానీ, క్యాబేజ్ కానీ, అంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్, ఇక్కడ నేను వెజిటేబుల్స్ అని ఎందుకు ఎగ్ పులావ్ అని చెప్పారు, మళ్ళీ వెజిటేబుల్స్ ఎందుకు వేస్తున్నారు అనుకోకండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారండి. సో వాళ్ళు ఈ క్యారెట్స్ మధ్యలో ఈ క్యారెట్స్, ఈ క్యాబేజ్ ఇలాంటి కొంచెం వెజిటేబుల్స్ వస్తుంటే ఇష్టంగా తింటారని చెప్పేసి నేను వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో నా దగ్గర వచ్చేసి వెజిటేబుల్స్, క్యారెట్స్, క్యాబేజ్, కొన్ని టమాటోస్ ఉన్నాయండి. సో అవి వేసేసి నేను వేయించేసుకున్నానండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి వేయించేసుకోండి. ఇవి కొంచెం ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కొంచెం ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం అలా ఇలా ఫ్రై అయ్యాక మీ దగ్గర ఉండే మసాలాల పౌడర్స్ వేసుకోండి. నేను వచ్చేసి గరం మసాలా పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం పులావ్ మసాలా అని మనకు బయట దొరుకుతుందండి. ఆ బిర్యానీ మసాలా వేసేసి కొంచెం మీకు సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గ సరిపడా వేసేసుకొని కొంచెం ఆ వెజిటేబుల్స్కి పట్టేంత వరకు వేయించేసుకోండి. ఆ వేయించేసేసుకున్నాక మీరు నానబెట్టిన బియ్యం వేసేయండి. ఇక్కడ నేను 1 అవర్ ముందే నానబెట్టేశానండి బియ్యం. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వచ్చేసి నార్మల్ బియ్యాన్నే వాడుకున్నానండి. అయితే వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఒక 1 కప్ ఆఫ్ రైస్ తీసేసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకోండి. సో బియ్యాన్ని వేసాక అవి కొంచెం మసాలాలన్నీ బియ్యానికి పట్టాక వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకున్నాక మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసి కొంచెం పైన గార్నిష్ కోసం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చాక కట్టేసేయండి, గ్యాస్ కట్టేసి అప్పుడే విజిల్ ఓపెన్ చేయకండి. కొంచెం ప్రెషర్ పోయేంత వరకు ఉంచేసి ఓపెన్ చేయండి. మీ గుమగుమలాడే ఎగ్ పులావ్ రెడీ. సో మీరు దీన్ని రైతా కాంబినేషన్తో కానీ, లేకపోతే ఎగ్ గ్రేవీ కర్రీతో కానీ తినేసేయండి. సో మా వంటకం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.